ముడిమల్ దళితుల పెళ్లిని అడ్డుకుని ఆహ్వానపరిచిన పూజారి చక్రపాణిని వెంటనే అరెస్టు చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, మాస్లేన్, ఏఐపీకేఎస్, ఐఎఫ్టియు, పీడీఎస్యు, టీవైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఐఎఫ్టియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ముడిమల్ గ్రామంలోని యాదవేంద్ర స్వామి మఠంలో పూజారిగా పనిచేస్తున్న బ్రాహ్మణ కులానికి చెందిన చక్రపాణి అనే వ్యక్తి ఈ నెల 18వ తారీఖున ముడిమల్ గ్రామంలోని దళిత యువజంట ఓబులేష్ మరియు అంబిక వివాహాన్ని ముడిమల్ గ్రామంలోని యాదవేంద్ర స్వామి మఠం లోపల జరగనివ్వకుండా మఠం బయటే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ దళిత యువజంటను అవమానపరచడం జరిగిందని, స్వయాన అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అగ్రకుల అహంకారంతో పూజారి చక్రపాణి ఆ దళిత యువజంట పెళ్లిని గుడిలో జరగనివ్వకుండా పైగా ఇలా ఆదేశించమని మఠం పీఠాధిపతులు తనతో చెప్పారని అబద్ధాలు చెప్పడం జరిగిందని తెలిపారు. కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి వాతావరణం ఉంది కాబట్టి మీరంతా కూడా ఎస్సీలు కాబట్టి బయటనే ఉండాలి, పెళ్లి చేసుకోకూడదు అని మాట్లాడినటువంటి చక్రపాణి కావాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు కూడా హిందువులు గుళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అని మాట్లాడింది. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి మఠాధిపతులు హిందువులు ఎవరైనా చేసుకోవచ్చు, వారి కులం లేదు, మతం లేదు, ఎవరు లేదు, హిందువులు ఎవరైనా చేసుకోవచ్చు, హిందువుకు వ్యతిరేకంగా మేము లేదని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కావాలని చక్రపాణి ఈయన కలిగించుకొని ఎస్సీలు ఎవరు కూడా పెట్టే పెళ్లి చేసుకోవాలి, మేము మాట్లాడితే ఎస్సీలు కదా ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు మా మఠాధిపతులు. కాబట్టి మేము చేసుకోవద్దని చెప్పినామని మాట్లాడారు. అంటే ఎందుకోసం చేసుకోకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి పెళ్లిళ్ళు జరుగుతుంటే గలీజ్ అవుతుంది కాబట్టి చేసుకోకూడదు అనమాట. గలీజ్ అవుతుందో ఏమవుతుందో దేవుని దగ్గరికి పెళ్లి చేసుకోవడానికి వస్తారు. కాబట్టి అట్లా చేసుకోకుండా పెళ్లి చేసుకోవద్దు అని ప్రత్యేకంగా ఎస్సీలు కాబట్టి చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడింది అనేది వాస్తవం. కూడా ఇది ప్రజా సంఘాలు లేదా పార్టీల వాళ్ళు కూడా అందరూ కూడా ముఖ్యంగా ఖండిస్తున్నారు. అదేకాక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా ఏకమై రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో మా రైతు కూలీ సంఘం ముందుండి పోరాటం చేస్తుందని, కులము మతముకి వ్యతిరేకంగా పోరాటానికి ఉంటుందని తెలియజేస్తూ నేను వస్తున్నాను. నా పేరు కిరణ్, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా నాయకులు. ముడుమాల్ గ్రామంలో జరిగినటువంటి ఏదైతే దళితుల ఆలయ ప్రవేశానికి అడ్డుపడ్డటువంటి చక్రపాణిని వెంబడిని అరెస్ట్ చేయాలని, అట్లాగే ఆయనని సస్పెండ్ చేయాలని, జైలు జీవితం అనుభవించేట్లాగా చేయాలని మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు సమాజంలో అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిన కాలంలో కూడా ఇంకా కులాల మతాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో దళితులను ఆలయాల్లోకి రానియకుండా చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే చక్రపాణి చేసి ఉన్నాడో ఇది చాలా అమానీయమైనటువంటి విషయం. కనుక చక్రపాణిని వెంబడిని అరెస్ట్ చేయాలని మా పార్టీ డిమాండ్ చేస్తాం. కృష్ణా మండలంలో జరగబోయేటటువంటి అఖిలపక్ష మహాధర్నాలో సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం.